ఎక్కిపోతారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. చేపట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. చేపట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. చేపట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. 3 రాష్ట్రాలకు వెళ్ళే రోడ్డు మరమ్మతులు అంటే చేపట్టాలి. చేపట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. చేపట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. చేపట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. చేపట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. అధికారులు వచ్చి సమాధానం చెప్పాలి. అధికారులు వచ్చి సమాధానం చెప్పాలి. మండ్యం జిల్లా కొమరాడ మండల కేంద్ర గుమ్మడి గ్రామ సమీపంలో ఇదంటే ఈ గొయ్యి ఇది గడిచిన 6 నెలలుగా పెద్ద పెద్ద గొయ్యి ఉంది. ఇప్పటికే ఈ గొయ్యి ఇక్కడ భారీల సాయంతో మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యం మిగతా పార్టీ అలాగే ఆరంభ అధికారులు వచ్చారు. ఇక్కడ ఈ నీటిలోన 4 రోడ్లు వేశారు. అయినా ఇంతవరకు పూర్తిగా లేదు. ఇదండి ఇది పెద్ద ఉడుపుమడిలాగా ఉంది. ఇది గట్ట అనుకుంటారా నేత నాగవ నది అనుకుంటారా జన్యవద్దు అనుకుంటారు. ఇది అంతే మాత్రమే. వాహనదారులు ప్రయాణికులు అడుగడుగున ఇబ్బంది. రాత్రి ఎక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే ఈ రోజు మన ఆరంభ అధికారులు కనీసం స్పందించరు. వచ్చేస్తే వెళ్ళిపోతారు తప్ప పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అందుకనే మేము అనేక విధాలుగా ఆందోళన చేస్తే కొత్తగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రోడ్ల మరమ్మతు పాటల కోసం ఇన్ని కోట్లు విడుదల చేసామన్నారు. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు 5 రోజుల క్రితం 414 కోట్లు మన మరమ్మతుల కోసం విడుదల చేసామన్నారు. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి వెంటనే ఈ రోజు మన కొరపాడు నియోజకవర్గ ఎంపీ జోయికి జగదీశ్వర్ మేడం గారు అలాగే మన మంత్రి గారు గిరిజన శాఖ మంత్రి గారు చంద్రరాణి మేడం గారు కూడా మరమ్మతు పనులు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ వరకు 1,70,00,000 పార్వతీపురం నుండి పూనేరు వరకు 3 రహదారి మార్గంలో 14 గోతులు కప్పడానికి 1,70,00,000 విడుదల మంజూరు చేశారన్నారు. ఆ డబ్బులు విడుదల చేసి అటు వాహనదారులకు ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరుతున్నాం. కలెక్టర్ గారు మీరు అన్ని కాలూరు వెళ్లారు, సీతంపేట వెళ్లారు. ఒకసారి మీరు కూడా గవర్నర్ వచ్చి ఈ రోడ్లు చూడండి, మా కష్టాలు తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆర్ఎంపీ అధికారులు వేకెన్సీ పెట్టరు. మొత్తం డబ్బులు ఏమంటే లైసెన్స్ లేదు డబ్బులు, యూనిఫామ్ లేదు డబ్బులు. మరి ఈ రోడ్డు పనులు ఎవరి మీద మీరు పండాల్సిన ఎవరు అరెస్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈ రోజు ఇక్కడ ఈ రోడ్ల మీద ఉడిపిడిచాము. ట్రాక్టర్తో దున్ని ఈ రోజు ఉడిపిడిచి నిరసన తెలియజేద్దాం. ఇప్పటికైనా ఆర్ఎంపీ అధికారులు కళ్ళు తెలవాలి. 1,70,00,000 వెంటనే విడుదల చేసి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీ